చేసినప్పుడు పోల్ కనిపించాలి. నువ్వు పోల్ డాన్స్ అయ్యి పోల్ కనిపిస్తుంది. ఇది తప్పు. నాకు ఈ పోల్ వద్దు, నాకు ఈ పోల్ హాయ్ బిగ్ బాస్, హాయ్, హౌ ఆర్ యు? ఆర్ యు గుడ్? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నీ గుండె పగిలింది. ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? నాకెందుకు బాధ? ఏడవద్దు. నేనెందుకు ఏడుస్తాను? ఇప్పుడు చెప్పినావు కదా, అక్కడ యశ్వంత్ గారు ఉన్నారా ఆవిడతో? అమ్మో, మా మీద ఉన్న మీమ్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం చూసి. పండగ ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా. వాడిని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడు అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది మన నేషనల్ అవార్డు విన్నర్ రాధిక ఆప్తే. ఆమెను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తులం అయిపోతాం. హలో, ఫైనలీ మనం వెళ్ళిపోతున్నాము బ్యూటిఫుల్ గా. అంటే ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. బికాస్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇది మా వాళ్ళతో ఫస్ట్ మీట్ అన్నమాట. గౌతమ్ వాళ్ళ ఇంట్లో ఒక బ్యూటిఫుల్ చిన్న డిన్నర్ అరేంజ్ చేశారు. అందరికీ డిన్నర్ పార్టీ ఉంది. అండ్ అక్కడికి నన్ను శివుని రమ్మన్నారు. మా అమ్మ నాన్నతో నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు వాళ్ళ ఇంటికి. సో అక్కడ ఏమేమి ఫన్ చేస్తాము, ఏమేమి ఉంటాయో, ఎవరెవరు వస్తున్నారో, వాళ్ళని కలిసాక నా ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో అన్నీ చూడబోతున్నాము ఈ వీడియోలో. కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ గైస్ అండ్ ఎంజాయ్ ద వీడియో. Hi guys, so for more fun updates and beautiful videos, subscribe to our channel Never Ending Tales and don't forget to press the beautiful bell icon and we love you. ఏం చేస్తున్నారు తేజ గారు? అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? సిగ్గు అబ్బా, అరే అది పోల్. అది ఏమనుకుంటున్నావు? ఎవరు అనుకుంటున్నావు? వాట్ ఆర్ దిస్ భంగిమలు? వాట్ ఇస్ దిస్? కాదు, పోల్ డాన్స్ అన్నారు కదా, అందుకని వేస్తున్నాయి. అమ్మా, పోల్ డాన్స్ చేసినప్పుడు పోల్ కనిపించాలి. నువ్వు పోల్ డాన్స్ అయ్యి పోల్ కనిపిస్తుంది. ఇది తప్పు. ఇది తప్పు. నాకు ఈ పోల్ వద్దు, నాకు ఈ పోల్ నాకు ఇదే పోల్గా కావాలి. ఇప్పుడైనా అరే నేను బతుకుతానారా? ఆ పోల్ అయినా సెట్ చేయాలి. ఆ పోల్ సెట్ చేయండి. సుబ్బు, దే ఆర్ కాలింగ్ యూ. దిస్ ఇస్ స్టోర్ రూమ్ కెమెరా. ఇక్కడికి వచ్చి ఏదైనా అడుగు సుబ్బు. లైటింగ్ లో ఉన్నామా మేము? హాయ్ బిగ్ బాస్, హాయ్, హౌ ఆర్ యు? ఆర్ యు గుడ్? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. प्लीज ऐसा मेरे को देखो ऊपर से नीचे तक. सुपर सुपर చూసారు. బేసిక్లీ నా లిప్స్టిక్ టూ కలర్స్, పింక్ కలర్ ది అండ్ ఇంకా నా ఘాగరాకి చున్ని పంపించలేదు. ఏంటి ఇదంతా? అది ప్లీజ్ పంపించండి బిగ్ Showroom బాస్. camera. థాంక్యూ బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్. హాయ్ మిస్టర్ గౌతమ్ కృష్ణ, వెల్కమ్ టు నెవర్ ఎండింగ్ డే. దిస్ ఇస్ 2.0 బేబీ, 2.0. నా ఫోన్ లోపలికి వెళ్ళిపోయింది, దాని ఫోన్ బయటకు వచ్చింది. నీ ఫోన్ ఇవ్వు ఒకసారి. వ్యూస్ అన్ని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బయటకు నీ ఫోన్ ఇవ్వు. అదొకే, నీ ఫోన్ ఇవ్వు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నా పాకెట్ లో పెట్టేసి నా ఫోన్. నాది లేదు అసలు. నేను అమ్మో, తీసుకుంటాను. 500K అక్కడ పోయింది. ఇప్పుడు ఎప్పుడు పెట్టట్లేదని ఆయన తెలిసిందో ఆయన కంటెంట్ ఇవ్వట్లేదు ఇప్పుడు. ఇచ్చాడు పాపం, ఇచ్చాడు. శోభ ఎందుకు? ఐ లవ్ యూ. ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేసుకో. ఆ అమ్మాయిని చాలా మంది లవ్ చేస్తారు కానీ ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేస్తే అది ఇంపార్టెంట్ కదా. వచ్చిండే సైంటిస్ట్. హాయ్ మనోజ్ గారు, హాయ్, వెల్కమ్. నాకు శివాజీ గారు ఇలా. హాయ్ అమర్, హాయ్ ప్రియాంక. హౌ ఆర్ యు? ఐ యామ్ టూ గుడ్. హౌ ఆర్ యు? ఆల్ గుడ్. అమ్మా ఇది టెస్ట్. ఈ బడ్డీస్, వీళ్ళు బడ్డీస్. వెస్ట్లెస్ టేస్ట్లెస్ బెల్ట్ నికాలు మై. అయ్యయ్యో, బెల్ట్, ఇక్కడ బెల్ట్ టాపిక్ వచ్చిందయ్యా. ఏది ఎక్కడ రాకూడదో అక్కడే వచ్చింది. దీని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అంత మంచిది.
ఇక్కడ ఎవరు నీ బెల్ట్ గురించి జోక్ చేస్తున్నారు తప్ప తప్పు పట్టట్లేరు. అసలు ఏం చేసినా పట్టించుకోం బెల్ట్ గురించి. అంతే. లైట్ పెద్ద లైట్ అంతే. నేను చూసావా నీది ఒక మీమబ్బా. రా 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 బోలే గారి నామినేషన్స్ అప్పుడు రా 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 నామినేషన్ లో ఇదేమి పోలే నాకు ఈ పోల్ వద్దు, నాకు ఆ పోలే కావాలి. శోభా రాలే? గౌతమ్ పర్మిషన్ ఇచ్చారు. గౌతమ్ పర్మిషన్ ఇచ్చారు. నువ్వు పోల్ అది గౌతమ్, అది లైవ్ ఉంది కదా, గౌతమ్ లైవ్ లో. ఇది ఫోటో తీసుకోవడానికి ఇంత గోలా? అరే నువ్వు ఇదిగో ఇప్పుడు సుబ్బు బాబు ఫోన్ చూడండి. చూద్దాం ముందు చూద్దాం. నాకు అట్లా కావాలిరా పోర్ట్రేట్ సుబ్బు మనోభావాలు ఏంటది పడరా అందరూ పడతారా? ఓకే రైట్. నా మనోభావం దెబ్బతిన్నాయంట. అదే రీజన్ బ్రో. తమ్ముంటే నామినేషన్ రీజన్ చెప్పు బ్రో. అది ఏంటి రీజన్? మనోభావం దెబ్బతిన్నాయా? చెప్పు. సో క్యూట్. నీ మనోభావం చూసుకొని వచ్చాను గేమ్ కి. అయితే మీ మనోభావానికి నేను చూసుకోవాలి ఈ గేమ్ కి వచ్చి. అదే నీకు కావాలి కదా. నా మనోభావం దెబ్బతిన్నాయి. అమ్మది మనోభావం దెబ్బతిన్నాయి. బిగ్ బాస్ నెక్స్ట్ టైం నుంచి బిగ్ బాస్ డైరెక్ట్ గా మీరే చేసేయండి బిగ్ బాస్. అలా గౌతమ్, ప్రియాంక, అసలు ఈ అమ్మాయి బిగ్ బాస్ వచ్చిందా? వచ్చింది. నేను చెబుతాను. నైని బావని అది పెట్టోలేదు. బయటికి రానివ్వంట. అరే ఇక్కడ ఏంటంటే శోభ ఎవరో తెలుసు కానీ దీని పేరు లేదు. నీ గుండె పగిలింది. ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? హలో శుభు గ్యాప్ లో నాకెందుకు బాధ? నేనెందుకు ఏడుస్తాను? ఇప్పుడు చెప్పినావు కదా, అక్కడ యశ్వంత్ గారు ఉన్నారా ఆవిడతో? సీరియస్లీ చికెన్ మటన్ ఉంది ముందు, ఆ రెండింటితో వెళ్తాను తర్వాత దాంతోనే కదా. అది నువ్వెక్కడికి వెళ్తున్నావు? బ్రో సూపర్. నన్ను లేపాలి. లేపుతారు తేజ. Come on. 1 2 3 go. మీరున్నారా? అమ్మాయి ప్రియాంక లేపిద్దురా నన్ను. ఎందుకు కావాలి మళ్ళీ ఇప్పుడు నడువులు గిరుగులు ఇరిగినాయి అనుకో. సూపర్. బ్రేవ్ కాదు, వచ్చిన ఫస్ట్ వీక్ లేపింది. ఎక్సర్సైజ్ అయిపోయింది.
లేకపోయారు బట్టి ఒరే బట్టి ఉండు బట్టి బట్టి అంట చెట్టి బట్టి ఒరే నువ్వు ఎన్ని సార్లు మ్యాచ్లు వేస్తే నేను పైకి లేపాను నిన్ను హౌ మెనీ టైమ్స్ ఇది ఎట్టుందంటే వెనక మ్యూజిక్ ఎత్తే అన్నా నువ్వే భలే దొరికాడు యాడు అమ్మ ఒకళ్ళు లేపుకొని ఈ వీడియో సరదాగా టేస్టీ అమ్మా నొప్పి 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 శోభా నొప్పి నొప్పి నీకెక్కడా అబ్బా టేస్టీ తేజ గారు అయ్యా ఇది మొత్తం కానీ నాది దిస్ ఈజ్ మీ వెళ్ళిపోయింది సుబ్బు ఈజ్ నయనతార బోలే గారు ఈజ్ దిస్ వెయిట్ కమింగ్ వడివేలు అమ్మో మా మీద ఉన్న మీమ్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం చూసి పండగ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మీట్ మాది అమ్మో అయ్యో వెయిట్ వెయిట్ ఐ విల్ షో వన్ థింగ్ ఓకే ఇట్స్ ఫైన్ నెక్స్ట్ అప్ కమింగ్ ఏంటిది చంద్రముఖి యు డోంట్ నో ద యు నో అది బుల్బులయ్యా మూవీ బుల్బుల్ అయ్యానా కాపీ అది చంద్రముఖి సేమ్ ఓకే చంద్రముఖి మామూలుగా ఉండదు వెజ్ ఫర్ ప్రియాంక గౌతమ్ ఇంట్లో దావత్ ఇది కూడా వెజ్జేనా చపాతి అరే చెప్పురా ఆరు చపాతి 2 చపాతి చెప్పురా అయ్యా మటన్ డిసైడ్ అన్లిమిటెడ్ చపాతీ చెప్పు అన్లిమిటెడ్ ఆల్సో పీసెస్ ఓకే మటన్ చికెన్ పులావ్ వాట్సాప్ వాట్ యు ఈటింగ్ హియర్ వాట్సాప్ చందమామ వెళ్ళిపోయింది మా మమ్మీ ఏమో ఫుడ్ తినిపిస్తుంది నాకు చూడు థ్యాంక్ యూ ఇటు సైడ్ ఏమో ఒక కర్రీ ఇటు సైడ్ ఏమో ఇంకో కర్రీ పెట్టిన మమ్మీ హలో యాక్టివిటీ ఫుడ్ అన్నం తినడానికి రెడీ అవుతుంది పెట్టుకుంటా ఉంది ఫుడ్ ఇదిగో వీళ్ళందరూ చూడు నీ కోసం వెయిట్ చేయకుండా తింటున్నారు నేను ఆగిపోయా నీ కోసం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు వాడు సెకండ్ రౌండ్ కోసం ఆగిపోయాడు సుబ్బు మా శివ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ఫుడ్ ఎంజాయ్ ఏమండి ఒక్కటండి మీకు ఇప్పుడు చూద్దాను ఒక్క నిమిషం నాతో ఫాలో అవ్వండి కెమెరామెన్ గారు ఒక నిమిషం మా మావాడికి కూడా ఇస్తా చిన్నది నీది నువ్వు పెట్టు ఒరే రారా ఇదైనా తీరా నాకు నువ్వు దా నువ్వే రా నా పక్కన ఏమండి బేసిక్గా మరి అడ్డం చెప్పరా నువ్వు నా కెమెరామెన్ ఎవరితో చెప్పుకోవాలి రే నువ్వు తీరా ఈ అమ్మ ఇదిగోండి ప్రియాంక శివ గారు జతగా వచ్చారు ఇట్రండి ఇదేంటి ఏంటది ఏమేమో శివతో తిరుగుతుంది సర్లే నైని ఉన్నాడు నేను వస్తే వాడేమో పట్టుకొని ఊపేస్తున్నాడు సరే పాని నా కంటిన్యూటీ సుబ్బు ఉందనుకున్నా ఇదిదా ఇటురండి ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా వాని తెలిసిన సంగతి నీకు తెలియదు నువ్వున్న సంగతి నాకు తెలియదు నేనున్న సంగతి నీకు తెలియదు ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది మన నేషనల్ అవార్డు విన్నర్ రాధిక ఆప్తే ఆమెను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తులం అయిపోతాం ఎవరు నాకెవరు ఏం చేసేది నేను ఇక్కడికి వచ్చి నాకు పెట్టిన చికెన్ మొక్క తిని నేను పోయాలి ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఏం చేసినావు ఏం చేసినా ఏమీ చేయలే ఎక్కడుంది అక్కడ ఏం చేయాలా ఇక్కడ ఏమీ చేయలే అమ్మ ముగ్గురిని తలా ముగ్గురు పంచుకుంటారు నాకు ఎవరు బ్రో ఇంకా ఇది చెప్పినాకైనా వాడు ఆగట్లేదు మీకు ఎవరు దొరికినా దొరకకపోయినా బయట మీ ఫ్యాన్స్ ఉన్నారండి డెఫినెట్లీ మిమ్మల్ని చాలా లవ్ చేస్తారు ఎవరో దొరుకుతారు మిమ్మల్ని బీప్ 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 అనడానికి ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తాను ఫ్యాన్ ఎంకరేజ్ చేస్తాను థ్యాంక్ యూ మమ్మల్ని ఈరోజు టేస్టీ తేజ గారితో ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ సార్ టేస్టీ తేజ గారు మీతో చాలా ఎంజాయ్ చేశాము ఇప్పుడు ఇంటికి కూడా వస్తాం సార్ వెళ్ళిపోతాను నారాయణ సరే ఓకే డన్ కాదు మీరు ఎవరైనా పబ్లిష్ ప్లాన్ చేస్తున్నారు కదా అది ప్లాన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను
ఏంటది దారుణంగా ఉంది, దారుణంగా ఉంది మరి. ఇక్కడ నన్ను ఒక్కడే పిల్లని చేసి వంట జంటలు అయిపోయారు అందరూ. సర్లే పోనీ అన్నా, వెళ్ళిరా. బాయ్ సార్, బాయ్ సార్. బ్రో ఎవడు బ్రో వాడు పంపిండు బ్రో, ఎవడు బ్రో వాడు, ఏంటి బ్రో గొడవ మాకేడా? ఎట్లుంది డిన్నర్, ఎట్లుంది? డిన్నర్ మంచిగా ఉంది. నేను యాక్చువల్లీ తినొచ్చాను, అయినా సరే తిన్నాను. ఇట్ వాస్ వెరీ యమ్మీ. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది మా బిగ్ బాస్ జర్నీ 15 వీక్స్ తర్వాత ఫస్ట్ అవుటింగ్. కొంతమంది వచ్చారు కానీ ఎస్ చాలా ఎంజాయ్ చేసాము అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శివ్ కి కూడా ఫుడ్ చాలా నచ్చిందని నేను అనుకుంటున్నా. ఎట్లుంది బ్రో? సార్ యాక్చువల్లీ బావా మేము ఎక్కడో బయటికి వెళ్ళాము. సడన్ గా మీ ఫోన్ వచ్చినప్పుడు ప్రియాంక లేదు, ఐ వాంట్ గో అండ్ మీట్ గౌతమ్ గారు అండ్ నిన్ను కూడా పిలిచారు, నువ్వు కూడా రావాలన్నప్పుడు నేను రానన్నాను. అంటే నాకు ఇంటికి వెళ్ళి నేను ఎప్పుడూ బయట ఫుడ్ తిన్నాను, బట్ టుడే ఫస్ట్ టైం నేను బయట ఫుడ్ తిన్నాను గౌతమ్ సార్ ఇంట్లో. ఐ లవ్డ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ బావా ఇలాగే వస్తున్నాను మీ 100%. కానీ దగ్గరలోనే దగ్గరలోనే వచ్చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. See you guys.